నమస్తే. దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని కాలేజెస్ ప్రతి ఒక్క దానికి కూడా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నడిపిస్తున్నారు. అధికారులకు డబ్బు ఇచ్చి లేకపోతే ఎన్ఓసీలు తీసుకోకుండా అధికారులను మేనేజ్ చేసుకుంటూ సూట్ కేసులు పాస్ చేసుకుంటూ ప్రతి ఒక్క కాలేజీ కూడా పర్మిషన్స్ లేకుండా అయితే నడిపిస్తున్నారు. ఇరుకిరుకు భవనాలలో కింద ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, పైన ఒక కాలేజీ పెడతాడు, చుట్టూ గోడలు ఉంటాయి, పక్క పక్కన ఇల్లులు ఉంటాయి. మరి వాటికి కరెక్ట్గా మెయిన్ రోడ్డు మీదనే కొన్ని కాలేజెస్ ఇస్తే పెడతారు. మరి వచ్చిన పిల్లలందరూ రోడ్డు మీద నిలబడితే అక్కడ ట్రాఫిక్కి ఇబ్బంది. వాటన్నిటికీ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎలాంటి పర్మిషన్స్ ఉండవు. మరి ఎట్లా కడుతున్నట్టు ఆ కాలేజెస్, ఎట్లా పర్మిషన్స్ ఇస్తున్నారు, ఎట్లా గవర్నమెంట్ అవన్నీ పర్మిషన్స్ ఇవ్వకుండా ఉన్నా కానీ వాటన్నిటికీ ఆ కాలేజెస్కి ఎన్ఓసీస్ లేకపోయినా ఎలా వాటన్నిటిని సీజ్ చేయకుండా ఉంచుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అత్తాపూర్లో ఉన్నటువంటి రెజనెన్స్ కాలేజీకి కూడా ఇదే పరిస్థితి. అసలు ఆ కాలేజ్లో రెజనెన్స్ నవేట్ అత్తాపూర్ యువర్ గేట్ వే టు ఐఐటి జేఈ అండ్ నీట్ సక్సెస్ ఇన్ హైదరాబాద్. మరి కాలేజెస్కి అయితే ఇన్ని పెట్టారు. ఈ జేఈ ఐఐటి నీట్కి సంబంధించినటువంటి కోర్సులు అన్నీ కూడా ఈ కాలేజెస్లో పెడుతున్నారు. మరి ఆ కాలేజెస్కి పర్మిషన్స్ ఉన్నాయా? జీరో పర్మిషన్స్. కనీసం దానికి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎన్ఓసి లేదు. ఫైర్ సేఫ్టీ అంటే ఎట్లా ఉండాలా? నాలుగు రోడ్లు కూడా పోయే విధంగా ఉండాలా. వాటన్నిటికీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకోవాలి. దానికి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎన్ఓసీనే లేదు. అది చూసుకున్నట్లయితే ట్రాఫిక్ ఎన్ఓసి కూడా లేదు. ట్రాఫిక్ ఎన్ఓసి ఖచ్చితంగా ఉండాలిగా. మరి ఎట్లా పోవాలా? వాళ్ళందరికీ ఒకేసారి మెయిన్ రోడ్డు మీద కట్టుకొని చుట్టుపక్కల అన్ని ఇల్లులు పెట్టుకున్నారు. అక్కడే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అక్కడే స్తంభాలు ఉంటాయి, అక్కడే చుట్టుపక్కల వైర్లు ఉంటాయి. మరి వాటన్నిటికీ ఎట్లా పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నారు? వీటన్నిటికీ పర్మిషన్స్ లేకపోయినా అసలు రేవంత్ రెడ్డి వీటన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వట్లేదు. మరి ఎట్లా నడిపిస్తున్నట్టు కాలేజు? రెజనెన్స్ కాలేజీ వాళ్ళు యాజమాన్యం ఎట్లా నడిపిస్తుంది? మరి చూసి చూడనట్టు ఎందుకుంటున్నట్టు? ఈ జూనియర్ కాలేజ్ అంటే డిఐఈఓకి కనీసం దాని మీద పర్మిషన్స్ ఉన్నాయా లేవా పోయి కనుక్కొని, ఒకవేళ పర్మిషన్స్ లేకపోతే సీజ్ చేయాలి కదా. సీజ్ చేయకుండా ఎందుకు ఇన్ని రోజులు ఉంచినట్టు? అయితే నేను డిఐఈఓకి ఒకసారి కాల్ చేసి మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, నేను అదొక కాంప్లెక్స్ లో ఉన్నప్పుడు దానికి పర్మిషన్ ఇవ్వకూడదు. మరి పర్మిషన్ ఎట్లా ఇచ్చినట్టు? చూసిన తర్వాత చెప్తాను. చూసేది నీకు తెలవాలి కదా. అది కాంప్లెక్స్ లో ఉన్నప్పుడు అత్తాపూర్ లో కాంప్లెక్స్ ఉంటాయి, చాలా. నేను అదే చెప్తున్నా, రెజనెన్స్ కాలేజ్ అత్తాపూర్ లో ఉంటుంది. కాలేజెస్ చాలా ఉన్నాయి, ఏందని చూసి చెప్తాను. మీరు లిఫ్ట్ చేస్తారా అన్న? మళ్ళీ ఫోన్ చేస్తే ఎందుకు చేయము? ఎప్పుడు చేయాలి చెప్పండి. మీకు మీ దగ్గరకు వస్తాం. నేను జూలో ఉన్నాను. బుధవారం గురువారం వస్తాను. నేను అది లీవ్లో ఉన్నాడంట. బుధవారం గురువారం వస్తా. అప్పుడు వచ్చి నువ్వు ఏమైనా ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడుకో. నాకు మైకి పెడితే అప్పుడు నేను చెప్తా. ఇప్పుడు నాకు కాలేజీకి పర్మిషన్స్ ఉన్నాయా లేవో నాకు తెలియదు, మరి నేను చెక్ చేసి చెప్తా అని చెప్తున్నాడు. నేను అంత క్లారిటీగా రెజనెన్స్ కాలేజ్ అత్తాపూర్లో ఉంది, దానికి పర్మిషన్స్ లేవు, దాని కాంప్లెక్స్ లోపల కాంప్లెక్స్ ఉంది, దాని మీద కాలేజీ పెట్టిండు, దానికి ట్రాఫిక్ ఎన్ఓసి లేదు, ఫైర్ ఎన్ఓసి లేదు. మరి కాలేజ్ ఎట్లా నడిపిస్తున్నావు అని అడిగితే నేను బుధవారం గురువారం వస్తా, వచ్చినప్పుడు చూసి నీకు చెప్తా అని చెప్పి అంటున్నాడు. పర్మిషన్స్ లేవు, ఖచ్చితంగా దానికి పర్మిషన్స్ లేవు. దానికి ఖచ్చితంగా వాళ్ళు డిఐఈఓ దాని మీద శ్రద్ధ తీసుకొని అక్కడ ఉన్న విద్యార్థులందరికీ ముందుగానే డేంజర్ కాకముందే పోయి వాటన్నిటిని కూడా సీజ్ చేయాలి. సీజ్ చేయకుండా నేను రేపు వచ్చినప్పుడు చెప్తా, ఎల్లుండి వచ్చినప్పుడు చెప్తా, ఎన్ని కుదరవు. అలా స్టూడెంట్స్ భవిష్యత్తు ఉంది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చే ముందు ఆ కాలేజీకి ఉన్న సేఫ్టీ ఏడుంది, అన్నీ ఖచ్చితంగా ఉన్నాయా లేవా, అన్ని పర్మిషన్స్ తీసుకున్నారా తీసుకోలేదా, ఒక డిఐఓగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని చెక్ చేసిన తర్వాత వాటికి పర్మిషన్స్ ఇవ్వాలి. ఒక డిస్టిక్లో ఆ డిస్టిక్కి సంబంధించినటువంటి ఉన్న కాలేజెస్ అన్నిటిపైన కూడా నువ్వు ఒకసారి శ్రద్ధ పెట్టి చూడాలా, ఏ కాలేజెస్ నడుస్తున్నాయి, ఏ వాటికి పర్మిషన్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పర్మిషన్ ఉందా, లేకపోతే ఒకేసారి స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తారు, అక్కడికి వచ్చినటువంటి బస్సులు ఏడాపాలా, ఏదో బయటకు ఒకేసారి స్టూడెంట్స్ అందరూ బయటకు గురికొచ్చినప్పుడు ఆ ట్రాఫిక్లో ఏమన్నా అవుతుంది, ఎవరు ఉండాలా, ఎవరు బాధ్యత తీసుకోవాలి? వాటన్నిటికీ ఖచ్చితంగా వీటన్నిటిపై చర్య తీసుకోవాలా. డిఐఓ ఖచ్చితంగా వీటిపైన శ్రద్ధ తీసుకొని ఆ కాలేజీకి పర్మిషన్స్ లేకపోతే, ఫైర్ సేఫ్టీ కానీ ట్రాఫిక్ సేఫ్టీ కానీ ట్రాఫిక్ ఎన్ఓసి లేకపోతే ఖచ్చితంగా వాటన్నిటిపై చర్య తీసుకొని సీజ్ చేయాలి. ఫస్ట్ సీజ్ చేయాలా. అవతల ఉన్నది రాజకీయ నాయకులు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు,
మనకు వాళ్ళు సూట్ కేసు ఇస్తారు, డబ్బు ఇచ్చి మేనేజ్ చేశారుగా, వీటన్నిటిని మనం వీటన్నిటిని ఎట్లా మేనేజ్ చేయాలి అని చెప్పి చూడటం కాదు. ముందు పిల్లల భవిష్యత్తు చూడు. భవిష్యత్తు చూసిన తర్వాత వాటన్నిటికి పర్మిషన్స్ లేకపోతే సీజ్ చేసి తర్వాత మాట్లాడేమని ఉంటే ఇటువై ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. రెజొనెన్స్ కాలేజ్ అత్తాపూర్లో ఉంది, ఈ కాలేజీకి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోలే. పర్మిషన్స్ తీసుకోకపోతే సీజ్ చేయాల్సిందే. లేవు, నేను పక్కా చెప్తున్నా, దానికి పర్మిషన్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా సీజ్ చేయాలి కాలేజు. దీనిపై చర్య తీసుకోకపోతే రేపు డిఐఓ ఆఫీస్ దగ్గర పోయి కాలేజీ టీవీ మైక్ పెడతా. ఆయన ఏం మాట్లాడతారో, పర్మిషన్స్ ఎట్లా ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పి అన్ని చూపించాలి. వీటన్నిటిపై చర్య తీసుకోవాలా. రేవంత్ రెడ్డి అసలు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, పర్మిషన్స్ ఇవ్వకపోయినా ఎట్లా నడిపిస్తున్నారో వాటన్నిటిపై వివరణ ఇవ్వాలా, సీజ్ చేయాల్సిందే కాలేజీని.